హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ9. ఈ రోజు విమెన్స్ డే సందర్భంగా నాతో ఒక నలుగురు సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాల వారసులు ఉన్నారు. మరో ఇద్దరు సినిమా అంటే పిచ్చితో సినిమాని నమ్ముకుని ఈ పరిశ్రమలకు అడుగుపెట్టిన వారు ఉన్నారు. అయితే వీళ్ళందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే స్టీరియోటైప్స్ ని బ్రేక్ చేస్తూ మీనింగ్ఫుల్ సినిమా, మంచి సినిమా చేస్తూ తీస్తూ వస్తున్నారు. సో లెట్ us talk to them. Supriya Yarlagadda, Director Annapurna Studio. Swapna Dutt, Producer Vaijayanti Movies and Swapna Cinema. Priyanka Dutt, Producer Vaijayanti Movies. Sushmita Konidela, Costume Designer and Producer Gold Box Entertainments. Director Nandini Reddy and actor Nithya Menon. హాయ్. అందరం కలిసి కూర్చొని చేద్దాం అనుకుంటే ఒకటి కోవిడ్, ఇంకోటేమో అందరు బిజీ పీపుల్, ఎవరి ప్లేసుల్లో వాళ్ళు వర్క్లు చేసుకోవటం వల్ల చచ్చినట్టు నేను ఇలా జూమ్ లో చేయాల్సి వస్తుంది ఈ రోజు. ఎనీవే, హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ద మోస్ట్ పవర్ఫుల్ విమెన్ ఐ హావ్ ఎవర్ సీన్ all these years of my life. I'm so glad that I met you and I know you all. Okay, happy Women's Day once again. Happy Women's Day. Happy Women's Day to all. Today is our day. Okay. So, One day, huh? The topic today is choose to challenge. The theme of ఈరోజు ఇంటరాక్షన్. ఈ టాపిక్ కరెక్ట్ గా యాప్ట్ గా మీరు అందరూ సూట్ అవుతారని నేను మిమ్మల్ని గత 15 రోజులుగా వెంటాడి విసిగించి వేధించి మొత్తానికి ఇక్కడ తీసుకొచ్చాను. వెంటాడలేదు, వేటాడాను. ఓకే సుప్రియ, ఐ వాంట్ గో విత్ యూ బికాస్ అందరికంటే ముందు ఫస్ట్ నువ్వే ఎంటర్ అయ్యావు ఇండస్ట్రీలోకి. దాదాపు 20 ఏళ్ళు అవుతుంది సుప్రియ నువ్వు వచ్చి ఇండస్ట్రీలోకి వచ్చి. అప్పట్లో ఏంటంటే అఫ్ కోర్స్ ఏఎన్ఆర్ గారు, ఆ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో ఒక వెరీ అంటే ఎలాంటి ఛాలెంజెస్ అయినా తీసుకోవాలి, ముందుకెళ్ళాలి అన్న ఒక దృక్పథం ముందు నుంచే ఉంది కాబట్టి దే యాక్చువల్లీ నేను ఎంకరేజ్ చేశారు టు యాక్ట్ ఆల్సో. పోను యూ బికేమ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో. నౌ యు ఆర్ లైక్ డాన్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియో, ఐ షుడ్ సే. Please don't say things like that, they'll throw me out. ఇన్ అ పాజిటివ్ వే. ఒకటి చెప్పండి, బిగినింగ్ నుంచి అన్నపూర్ణ స్టూడియో గానీ ఆ ప్రొడక్షన్ లో గానీ ఎక్కువ మంది మగవాళ్లే ఉండేవాళ్ళు. యు ఆర్ ద లోన్ లేడీ వెన్ యూ స్టెప్డ్ ఇన్ టు ద స్టూడియో. సో అప్పటికి ఇప్పటికి తేడాలు ఏంటి గమనించారు? వాట్ హ్యావ్ యూ నోటిస్డ్? The acting journey was చాలా different. I was 17 then. అందరూ మగవాళ్ళు అయిపోయినా మనం ఎవరు ఈ అమ్మాయిలు ఏం చెయ్యర్లే, వీళ్ళేదో ఇంట్లో బోర్ కొడుతుంది వచ్చారు అనే టైప్ లో చూసేవారు. కానీ they never took us seriously, or they never took me seriously. I can only speak for myself here. They never took me seriously. If Papa is going to come, she's going to get married, she'll leave. Papa is going to have children, she'll leave. Papa has to cook something, she'll leave. That was the attitude. So I actually took it like a little bit like a challenge to say that, oh, I'm going to last it out. I'm going to last it out. And I think I was very lucky. నేను ఎన్నోసార్లు నీకు కూడా చెప్పాను, ఎవరు చూడలేదు మనం పడిపోయేటప్పుడు, ఫెయిల్ అవుతున్నప్పుడు ఎవరు చూడలా. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ద ప్రెషర్ ఆఫ్ బీయింగ్ the man who comes to take care of something. So I think I learned a lot. Now ippudu entante ippudu sudden ga all these words are very new. Gender ane word I think nen passport lo male female appudu tick chesinappude school lono chuse vallam. Now it's come in every dialogue. So and I think it's opportunities are coming. Now we have opportunities. We have it's lovely to see all these girls. So many girls come in on a set. So many opportunities, and you don't have to be just as an actress or just as this or just as that. There's no definition. There's no box. There's no nothing. You can actually mana challenges coach you. Ippudu being a producer and working for a studio, I've been able to go and act. I think that's just so unusual, and I think that kind of opportunity is only happening now. So ఒక చిన్న జోక్ చెప్పేసి హ్యాండ్ ఓవర్ చేస్తాను. తాతగారు ఎప్పుడు అనేవారు, మా మనరాలు సుప్రియ మగరాయిడ్లా పనిచేస్తాను భుజం తట్టి మరి చెప్పేవారు అనమాట. అదేదో చాలా పెద్ద ప్రౌడ్ అని అనుకునేదాన్ని. కిందకి చూస్తేనే వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకోవడం మొదలు పెట్టాను మన సినిమా లాగా. అమ్మవారిని
వద్దురా బాబు అని చెప్పి అప్పుడు I went back to find some clothes that were going to be okay to wear to work, because when I went on to a shoot, టైట్ గా ఉన్నాయా, లూజ్ గా ఉన్నాయా, ఎలా ఉన్నాయా అని పొద్దున every morning, you had to kind of gauge yourself, because you had to walk into a set, and Nandu will know this, walk into a set and you could hear one comment here, one comment there, constant ga they used to go on. So I think we also became a bit thick skinned. అయితే స్వప్న అండ్ ప్రియాంక గురించి ఒకటి మాట్లాడుకోవాలి. ఏంటంటే నేను అంటే when I started off my career in TV9 way back in 2004, అప్పుడు ఒక 2 ఏళ్ల తర్వాత అనుకుంటాను, ప్రియాంక has done a short film, కేన్స్ ఫెస్టివల్ కి అది సెలెక్ట్ అయింది. అండ్ స్వప్న అయితే ఎప్పటి నుంచో తనకి 15 ఏళ్ళప్పటి నుంచి అనుకుంటాను వాళ్ళ నాన్నగారితో సినిమాలకి అసోసియేట్ ప్రొడ్యూసర్ గా అట్లా ఇట్లా షీస్ బీన్ వర్కింగ్. సో టెల్ మీ వన్ థింగ్, మీ నాన్నగారు తీసే సినిమాలు అప్పుడంతా టైం పాస్ ప్రేమ, టైం పాస్ అయినా నేను అనేది ఏంటంటే మీరు ఆ సినిమాలు తీస్తున్నప్పుడు చూస్తూ ఎదిగారు. బట్ మీరు ఎప్పుడైతే సినిమాలు తీయాలని అంటే డిసైడ్ చేసుకున్నారో అప్పుడు మీ దృక్పథమే మారిపోయింది. నేను చూసింది ఏంటంటే మీ స్టోరీ టెల్లింగ్ లో మీరు సెలెక్ట్ చేసుకునే సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. దే ఆర్ నాట్ ద రెగ్యులర్. రైట్ ఫ్రమ్ బాణం, ప్రియాంక తీసిన బాణం కావచ్చు, లేకపోతే మీరు తీసిన మెయిల్, జాతిరత్నాలు, అంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యం, ఇవన్నీ ద రెగ్యులర్ ఫార్మాట్ బేస్డ్ సినిమాలు కాదు. ఎప్పుడైనా మిమ్మల్ని జడ్జ్ చేశారా ఇంట్లో? అంటే మీ ఫాదర్ కానీ మిగతా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ, ఏంటి మీరు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చారు, దత్తు గారి కుటుంబం నుంచి వచ్చి మీరు ఎలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు అని. ఐ వాంట్ యూ టు టాక్ బోత్, అంటే 1 by 1 ఫర్ ప్రియాంక అండ్ స్వప్న. హలో, I'll answer that first for them. Swapna was the one who wanted to produce Ala Modlaindi. She was the first person in my life who told me Ala Modlaindi is going to be a blockbuster. That was at a time nobody even understood the screenplay. I was running around with one piece of yellow paper trying to find a producer. She fought so hard with her dad to try and produce it. Then it didn't happen. Because I found a producer, she said, you just go. And I'm telling you, my dad is going to come and apologize to you. She was the one who picked Anand. She saw it and she told her dad to buy it. She was the one who picked Gamyam to be a winner. No, I think Prema, from a generation to generation, relevance and thought process keep changing. My dad's also been very tasteful in his own way of making cinema. And like even if he was even he was doing the sort of commercial cinema that he was doing, but there was a Jagarekaviridu Athaloka. Yeah, do you really? It's a very classic commercial sort of a film. So that bit of taste that he had for cinema has always been a part of our childhood. So that's the passion that we've had for cinema. But probably gradually, from being this generation, we've looked at cinema slightly differently. Probably more modern, more differently. Something that we would like to watch now, or something that we would want our generation to watch. So that's how the next set of cinema has begun. And also, I want to tell, but I think eppudu oka regret undedanta. Always used to say, "Arey, I'm making like these commercial blockbusters, but I'm not making one Sagar Sangamamai. So I didn't make one Pratigatanane." Ani. So probably deep inside, he was also someone who loved that sort of cinema, and it came in another form through us. So technically, when we started, Banam was sent to him. Banam, he also immensely loved. He said, "Let's do it." But when Yavade was happening, he said, "What is this film? You guys are saying Himalayas and all. That director is with one Pilaka and all that. What are you guys going to make out of this film?" And all this. And then when the film released, he never even watched the film before. He just totally disconnected himself from the film. You guys are all one mad bunch. చాలా సినిమాలు చాలా ఫ్లాప్ అయిపోయినాయి, ఇది కూడా ఇంకొకటి దాంట్లో వచ్చేస్తుంది అని టోటలీ డిస్కనెక్టెడ్. Then when he watched the film in the theater, he went for every goddamn show for the consecutive 4 days. It's that much that he loved the film. He said, I would have never made this film, and I'm so proud that you all made this film. When you make this sort of cinema, there's another level of satisfaction. You know what I'm talking about? Probably doesn't have that much money that the commercial cinema makes, but yeah. What about you, Priyanka? So in the beginning, when I kind of started Prema, it was very like I used to like listen to people. Okay, eatlanti stories, eelaka nachutundi.
So I think I did couple of mistakes, like okay, e section ki nachutundi ani. So I did something called Om Shanti. I really wanted to make something on a parallel screenplay kind of a thing, and I made it, didn't work. So after that I took a break, and then after a long time we heard Everyday Subramaniam. So for us, when we heard Everyday, it was the calculations you can't calculate, because it's not a commercial. It had nothing. So me and Akka, we had like this instinct, more than instinct. I just felt like we heard the narration and we were like, damn, like, sometimes you hear a script and you'll be like, I want to make this. A feeling. I think for the first time we had a feeling like we want to make this film. So that was a first time kind of a feeling I had. And after that, the same with Mahanati. So I go more with my instinct or a feeling from Everyday. మన ఇన్స్టింక్ట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఒక్కోసారి అంటే ఇంట్లో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని చూసి మనం ఒక్కసారి భయపడిపోతాం. అమ్మ వీళ్ళకి ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని సినిమాలు చేశారు, మేబీ దే ఆర్ రైట్ అన్న ఒక భయం ఒక్కసారి లాగేస్తుంటుంది. ఆ లాగినప్పుడు ఎప్పుడైనా బ్యాక్ స్టెప్ వేశారా? అది నా పాయింట్ ఇక్కడ. We spoke to dad, he's like, think about it అన్నారు, but we went ahead. But మధ్యలో when you get that, like those doubts or those things, then well, you can't like turn back and you have to go ahead. So but it's scary times, you'll be like, you'll question yourself, but again you'll be like, you know what, it's okay, let's just go ahead ani oka idu untundi anamata. సుష్మిత, మెగాస్టార్ ఫ్యామిలీ, అది నాట్ అ స్మాల్ థింగ్. అంత అక్కడి నుంచి ఎంతో మంది వచ్చారు. చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, చరణ్, సో మెనీ. అండ్ కానీ ఫస్ట్ ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చిందంటే నిహారిక యాక్టింగ్ లోకి వచ్చింది. అండ్ సుష్మిత కాస్ట్యూమ్ డిజైనింగ్ అండ్ ప్రొడక్షన్. మొట్టమొదటిసారి ఈ కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయాలనుకుంటున్నాను, ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు హౌ వాజ్ ది రియాక్షన్ ఎట్ హోమ్? హౌ వాజ్ ఇట్? బికాస్ అప్పటి వరకు అసలు ఎవరు అమ్మాయిలు రాలేదు మీ కుటుంబం నుంచి. నోబడీ స్టెప్డ్ అవుట్. చాలా మంది తెలియదు కూడా అసలు. ఫ్యామిలీలోనే పుట్టి, ఇట్ వాజ్ నాట్ అన్ అన్ఫెమిలియర్ గ్రౌండ్ టు బీ దేర్. సెట్స్ లోనే ఆడుకున్నాం, అక్కడే ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ద హాలిడేస్ వర్ దేర్, స్పెంట్ దేర్. సో ఇట్ వాస్ నాట్ అన్ అన్ఫెమిలియర్ ప్లేస్ ఫర్ అస్ టు బీ. అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్, ఐ థింక్ ద లవ్ ఫర్ ఆర్ట్ అండ్ సినిమా అండ్ ఫ్యాషన్ అన్ని కంబైన్ చేస్తే కాస్ట్యూమ్ డిజైనింగ్ అనుకుంటా. సో దట్స్ ద బెస్ట్ అండ్ నైస్ profession to be, because all of us who are here love cinema so much, and I love costumes, I like textiles, colors, art, all of that. So that was for me a very, very conscious and a very happy choice to take. అండ్ మరి మీరు చూస్ చేసుకున్న సినిమా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త అంటే డిఫరెంట్ సినిమా తీయాలి, మంచి స్టోరీ టెల్లింగ్ లో కొత్త ధోరణులు వస్తున్నాయి, దర్శకులు కొత్త ఆలోచనలతో వస్తున్నారు, వీళ్ళని ఎంకరేజ్ చేయాలి అన్న ఒక భావన అందరిలో ఉంది. సో అలాంటిది ఇప్పుడు అది మీరు కూడా ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తే మీ ఫస్ట్ ప్రొడక్షనే అలాంటి సినిమా తీశారు. ఇట్ వాజ్ లైక్ అన్ యాక్షన్ ప్యాక్డ్, అది కూడా వెబ్ సిరీస్. సో దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. Like I said, I think it was just an extension of love for this field. Costumes అయితే ఇది ఒక ఏరియా or ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ filmmaking lo undipothu. I thought production, then you get to see and experience so much more than just your area. So women ragani and women producer ragani e type stories e diyalani untadi. Like a lot of people ask me, not just you Prema, but a lot of people said we expected a rom-com or a nice and easy slice of life sort of a story. Why pick a cop drama and a terrorist background and all of that? Yeah. So I said, why fall into a box? If every script has its magic, and if this is exciting, why not do it? మనం ఆడవాళ్ళు అమ్మాయి అయితే ఇది ప్రొడ్యూస్ చేయాలి, ఇది డైరెక్ట్ చేయాలి, అండ్ ఈ స్టెరియోటైప్ అనేది ఐ థింక్ చాలా బయట వాళ్ళ హెడ్స్ లో ఉందేమో, కానీ మాకు ఇండస్ట్రీలో I think we've always gone on, Priyanka చెప్పింది కదా, gut, what do I like, నాకు ఏది ఇష్టం, నేను ఏం చేయగలుగుతాను, నా risk taking ability ఏంటి. When you ask me as a woman, you picked up this, is it a challenge, Anadi? It doesn't strike me at all at any point, because I don't feel whether it's Charan who's producing a Saira or a shootout or me, it's the same. I don't see any difference. And as a family, or all of us here in our family or in our brought up, were never shown that difference of any of that sort. But what clicks for you and what doesn't click for you as a human or as a person, Tapa, I don't think there is anything specific as a woman what suits you or what should you be doing.
Nandini and Nitya, when they started off in 2011, 10 years అయింది. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ అలా మొదలైంది. 10 years టు అలా మొదలైంది. అయితే నందిని అండ్ నిత్య వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్, ఆ సినిమాలో చాలా అంటే ఆ క్యారెక్టర్, నిత్య క్యారెక్టర్ ని చాలా డిఫరెంట్ గా పోర్ట్రే చేసింది నందిని. అంటే ప్రతి బిట్ అండ్ పీస్ ఆఫ్ ఇట్, ప్రతి ఫ్రేమ్ లో కూడా షీ బ్రోక్ వన్ కైండ్ ఆఫ్ స్టీరియోటైప్, ఏదో ఒకటి. ఎస్పెషల్లీ నాకు బాగా గుర్తుండిపోయింది తను వాష్రూమ్ లోకి వెళ్ళటం అనమాట. నాకు అర్జెంట్ వచ్చేస్తుంది, హ్యావ్ టు యూజ్ ద వాష్రూమ్ అని. నార్మల్ గా సినిమాల్లో అది అబ్బాయిలకి పెడుతుంటారు, ఒక అమ్మాయి క్యారెక్టర్ గా పెట్టడమే దట్ ఈస్ వండర్ఫుల్. Tell what is the reason for that. Nandu, narrate the Sissu story, please. We all like to know. Sissu, tell, why were you doing Sissu in men's toilet? What, Ray? Why? So the funny thing is, chala characteristics of Nitya in Ala Modlaindi, her name is Nitya because Nitya. So lot of things that the character did is something that she has seen me doing. So The next time, boys, when you go into the loo, look out and see, maybe you'll see Nitya Menon there. shut up. I didn't know. It happened once. Okay, I was feeling very urgently. I had to go up to Tuesday. Ladies' loo was closed, so I thought, what is there? For 2 minutes, akkada velli oste game avutundi ani vellanu. A lot of Nitya in real life is what you saw in Ala Modlaindi also, even beating up those guys on the street and all. Actually, we were just shooting and there was a car driving past. Oh shit, and that exactly the same thing happened. It swerved really close to her, that car. And it was one of those young guys trying to act smart. She just went and hit the bonnet of the car as it was moving. During Ala Modlaindi, there was this person who was supervising the film and he was just not getting what I was shooting. So he was trying to change the script. So he was telling me how Nitya's character should get drunk again. And I was like, why would she get drunk again? So he forced me to change the scene. And I was like quite helpless first film and all that. I went and told her, I said, apparently this is drunk. And she knows that it's not something I've written and I'm hesitating. She said, what rubbish, why are you giving into this? I said, ఏం చేయాలి, ఏదో షూట్ చేసేద్దాము, తర్వాత చూసుకుందాం ఎడిట్. She said, rubbish. She said, tell them I am not shooting this. If you are not going to fight your battle, then I am going to fight it. She said, you go and say Nitya Menon is not shooting this. She's our first film. Little chit of a girl, she's sitting there. And she's telling me, go tell them I am not going to shoot it. And she made me fight. I went and said, no, I'm not going to do it. She used to keep propping me up from behind. Go fight, go stand up for yourself. I've never said it to her, but I think she really helped me fight my battles. మొదటి సినిమాకి అంటే ఎట్లాగైనా ఈ సినిమా తీయాలి అన్న ఒక ప్యాషన్ ఉంటుంది చూడు, ఆ ప్యాషన్ వల్ల అప్పుడప్పుడు 1-2 కొన్ని మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చే పరిస్థితి రావచ్చు. దట్స్ ఫేర్ ఇనఫ్. బట్ ఓవర్ ద ఇయర్స్ నువ్వు ఏ సినిమా కూడా కాంప్రమైజ్ అవ్వటం నేను చూడలేదు. అంటే రైట్ ఫ్రమ్ సెలెక్టింగ్ ద స్క్రిప్ట్ ఆర్ చూసింగ్ ద పీపుల్ ఆర్ వాట్ ఎవర్. Second film, జబర్దస్త్ compromise in my life, that was. నీకు ఎప్పుడు స్టార్స్ తో సినిమా తీయాలి అని అనిపించలేదా? నీకు తీయాలనిపించలేదా, లేకపోతే స్టార్స్ నీతో తీయడానికి రెడీగా లేదా? First of all, I don't approach somebody because they're a star. There has to be something about them. అంటే వాళ్ళలో నచ్చిన ఏదో ఒక క్వాలిటీ నాకు నచ్చాలి, అదే స్టోరీలో ఫిట్ అవ్వాలి. నువ్వు కూడా వచ్చింది కృష్ణవంశీ గారి స్కూల్ నుంచి. నీకు ఆ గ్రాండీర్, ఆ లుక్, ఆ కమర్షియల్ యాంగిల్స్, బికాస్ నీ సినిమాల్లో కూడా ఎంత స్టోరీ అండ్ ఎంత విమెన్ రోల్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా నీలో కూడా ఒక షుగర్ కోటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. యు రియల్లీ డన్ బ్యూటిఫుల్లీ సమ్ కొన్ని సీన్స్, కళ్యాణ వైభోగం ఇలాంటి సీన్స్ లో కనిపిస్తుంది అది చాలా ఎవిడెంట్ గా. అందుకని అడుగుతున్నాను, కృష్ణవంశీ గారి ట్రేడ్ నీకు రాలేదా? సెలెక్టింగ్ ద గ్రాండ్నెస్ అండ్ I'll just put it this way. నేను రాసే కథలు వంశీ గారి కథలకి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మై సెన్సిబిలిటీస్ ఆర్ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్. ఫర్ మీ, ఫర్ ఎనీ ఉమన్ హూస్ అ టెక్నీషియన్, success is 100 times more important than if you're a man. I'll tell you this, and this is the absolute truth. If I fail at one film, it takes me another 3 years to set up my next film. I know how hard that is. For me, success is paramount. అంటే నేను పెట్టిన డబ్బులు మినిమం తిరిగి రావాలి. ఐ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ టు క్లైమ్ బ్యాక్ దట్.
And I'm telling you this today after my 4th film also. Ippudu kuda then 2 days back I'm asking Swapna. She's spending like a bomb on my next film with all little actors. I'm like, Swapna, do we want to spend this money? She said, hey, you are the director, no, you do your job, I'll take care. She's pushing me from there. Ante నాకు లిటరల్ గా భయం, అంటే నాకు ఆ ప్రొడ్యూసర్ కి ఆ డబ్బులు రాకపోతే నా నెక్స్ట్ సినిమా ఎక్కడ వస్తుంది అనేది క్వశ్చన్ ఉంది. అండ్ దట్ ఈస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ బికాస్ all that I have going for me is my story and my this thing. I can't నేను వెళ్ళి 4 హీరో బిల్డప్ షాట్లు చెప్పేసి ఒక 2 కమర్షియల్ యాంగిల్స్ వేసేసి నేను అలా రాయలేను కదా. దట్స్ నాట్ మై సెన్సిబిలిటీ. సో ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు పిచ్ టు బిగ్ హీరో వాట్ ఎవర్, ఆ హీరో ఈ కథలోకి ఫిట్ అవ్వాలి. ఐ హ్యావ్ టు సీ హిమ్ ఇన్ దట్ స్టోరీ, ఓన్లీ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు అంటే నేను చిన్న సినిమా చిన్న బడ్జెట్లతో చేశాను అంతే. నా ఫస్ట్ ఫిల్మ్ వాజ్ అ స్మాల్ రామ్ కామ్, సెకండ్ ఫిల్మ్ ఫ్లాప్, థర్డ్ మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, అనదర్ స్మాల్ ఫిల్మ్ ఐ హ్యాడ్ టు డూ, కళ్యాణ వైభోగమే. ఓ బేబీ నాకు అలాగే వచ్చింది. Not like that she can't do it, but one thing that I really understand and assess from Nandini's point of view, that is she's so much better, far better than that so many technicians who do mediocre films, and for them they have like 2 films a year, and Nandini would have had 4 films in her tenure, and every film she's fighting a battle. Every film is like her first film, and it's so unfortunate. And just because how much ever we would like, we'd like to believe that there's no gender bias, there's nothing, no. When it comes to Nandini, when you think about it, you'd be like, damn, she's doing that whole bloody travel all over again. Malliya, mother cinema lagana. So, it's there, you can't really just not acknowledge it. It's there. Yes, that's what I'm asking. నేను అనేది అదే. ఇంతసేపటి నుంచి నేను మాట్లాడేది ఏంటంటే, ఇంత టాలెంట్ ఉండి, ఇంత కన్విక్షన్ ఉండి, సబ్జెక్ట్ మీద ఇంత పట్టు ఉండి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలిసే ఒక విజ్ఞత ఉండి కూడా ఎందుకు దట్ ఐ మీన్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు ఫెయిల్. ఎందుకు ఆ పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది? దట్స్ మై క్వశ్చన్. We've not seen our journeys of working women without seeking validation. అది ఇంకా మనకు అలవాటు. ఎక్కడ ఏంటంటే పక్క నుంచి మన నాన్నో మన ఎవరో మన భుజం తట్టుతా, అమ్మా ఓకే ఇట్స్ ఓకే యూ కెన్ డూ దిస్ అని అనే కల్చర్ నుంచి వీ హ్యావ్ గ్రోన్ అప్. దట్ ఈస్ బిన్ ద స్ట్రెంగ్త్ అండ్ దట్ ఈస్ ఆల్సో ద వీక్నెస్. ఎందుకంటే కాన్స్టెంట్లీ వెదర్ ఇట్ ఈస్ ఆర్ మెంటర్స్, మన నేర్చుకున్న వాళ్ళ దగ్గర అంటామా, మనం పనిచేసే వాళ్ళ దగ్గర అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అంటామా, ఐ థింక్ వీఆర్ స్టిల్ అ జనరేషన్ ఆఫ్ విమెన్ హూ సీక్ వాలిడేషన్. అండ్ అది దాన్ని దాటుకుని వెళ్తానికి ఇప్పుడు నందు ఏమందో, ఐ థింక్ సో మచ్ ఆఫ్ దట్ ఈస్ హర్ ఓన్ జర్నీ టు క్రాస్ దట్ బ్యారియర్ ఆఫ్ సేయింగ్ ఐ డోంట్ నీడ్ వ్యాలిడేషన్. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు నాకు తెలుసు స్వప్నను ప్రియాంక సినిమా తీశారంటే వాళ్ళ నాన్న వచ్చి భలే తీశారా అని అంటేనే there's no bigger joy than that first. And I think that somewhere is our hurdle also. And magavallaki adi they're so, let's just say maybe they are freer in that, where they come out with a confidence and they take it as an entitlement. Idi naadi pote poyindi, they're able to take the failure also on. And Nandu annattu, we are not yet prepared to take failure on. I somehow feel like all of us here who have failed, and I think all of us have had our own challenges, we know that the failure manto paatu samvatsaralu undipotadi. Success evanna antanta maatrame. Abba na gurtundi manam cinema release aynaka nenu 20 gantalu podukunna, just podukuna, ay baboy thank god manam tappu cheyaledu, thank god ayyo taatagaru తాతగారు 256 ఫిల్మ్స్ తీసినాక మనం ఏదైనా తప్పు చేస్తుంటే that kind of burden that I think we all carry. Nitya, coming to you, Nitya, film industry అంటేనే గ్లామర్ ఫీల్డ్, లుక్స్, ద వే యూ అంటే హైట్, వెయిట్, ఫేస్, కలర్ అన్ని మ్యాటర్ అవుతాయి అంటారు. అంటే నువ్వు ఒక పర్టికులర్ గా ఇలా ఉంటేనే తప్ప యూ కెనాట్ బికమ్ అ హీరోయిన్ అన్నది ఒక నోషన్ ఇక్కడ. అది ఈ మధ్య కాలంలో చాలా మంది బ్రేక్ చేస్తున్నారు, కానీ నిత్య ఎప్పుడో బ్రేక్ చేసేసింది. సో ఇట్ వాజ్ లైక్ 10 years బ్యాక్ యూ బ్రోక్ దట్. అండ్ బట్ వాజ్ ఇట్ ఈజీ సిన్స్ దెన్? అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
రోల్స్ రావటంలో కానీ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవటంలో కానీ ఏమన్నా సినిమాలకి మీరే కావాలి అని వచ్చిన సినిమాలు కాకుండా కొన్ని సినిమాలకి నో షీ వోంట్ సూట్ ద క్యారెక్టర్ బికాస్ ఆఫ్ దిస్ ఇస్ హౌ షీ లుక్స్. But I still remember right after Ala Modlani, one of the biggest directors today, she sat right up and she said, I can't do this film because that actor is too old. He's old enough to be my father. He was shell shocked. అలా కాదు, అది ఇట్ వాస్ ద ట్రూత్, ఇట్ వాస్ రియాలిటీ. మీరు అడిగారు దట్ మేబీ షీ వోంట్ ఫిట్ ద రోల్ బికాస్ షీఈస్ లైక్ దిస్ అని. అలాంటి సినిమాలు నాకు వద్దు. ఇట్స్ నాట్ ది అదర్ వే రౌండ్, ఇట్ ఈస్ దిస్ వే రౌండ్. ఐ ఆల్వేస్ మేక్ ద డిసిజన్స్. ఇఫ్ ఐ సే నో టు అ ఫిల్మ్, ఐ హ్యావ్ ఆల్వేస్ మేడ్ దట్ డిసిజన్. అండ్ నాకు అలాంటి సినిమాలు వద్దు, నాకు కొన్ని సినిమాలు వద్దు. ఐ డోంట్ లైక్ టు వర్క్ విత్ సర్టన్ పీపుల్. అది ఆ డిసిజన్స్ ఐ టేక్ ఇట్. నాకెప్పుడు I've always faced that. I've always been too short, too small, my hair was curly. అలమదలైంది టైంలో ఎవరో చెప్పారు, ఈ అమ్మాయి హీరోయిన్ అవ్వదులే అన్నారు. గుర్తుందా నందిని? సో హీరోయిన్ అవ్వదు, హీరోయిన్ మెటీరియల్. Because my hair was too frizzy or I was too small and ఇదేంటి అమ్మాయి ఇలా డిఫరెంట్ గా ఉంది. So I've always faced that, but it's never been a criteria. Ante it doesn't, I don't think about it. I think what is this? Why are people so backward? Why are people so narrow minded? Ante like that I feel ekkada vachamo idi ila so narrow minded these people are. Then I think, oh, I want to stop doing films. But it never stops me from being who I am. The person that I am is so rock solid. I can't be anything else. But Nitya, I remember eppudo oka general casual talks I was having with Swapna and Priyanka eppudante Mahanati time lo they both were also talking, considering kontamandi ammayala list lo I think Nitya also was there, if I'm not wrong. Swapna, you should say about this. No, point, you not believe, while we were talking about this whole thing about Nitya ippude, the first thing I remember was some time back, Nitya wasn't even such a big star, but then she was doing a couple of films. Priyanka came and told me, you just put the camera on this women and you can't see right, left, up, down. She's like a magnet who will pull you off into her face. She's that sort of an actor. So Nitya is that. So there are a lot of actresses who will need other stuff, but Nitya just doesn't need anything. You just have to put camera on her face and that's it. Deal done. By the way, I'm doing a project with Swapna right now as we speak. A very, very interesting, very sweet one. Yeah, we are super thrilled about it. So yeah, Nitya was our original Savitri. Unfortunately, something didn't work out and then it didn't happen, but Nitya was our original Savitri, or the only Savitri before we went to anybody. I mean, before we went to Kirti. After Nitya, it was very difficult for us to figure out who, how and are we going to do this film. Then Kirti happened, but then she was our original Savitri. Niki add on ga oka question adagali Nitya, from you andaru din answer cheyali. Idi enti ante about the regular body shaming that happens in not just in industry, even media lo kuda prati chota ekkadanna avutundi. Nannu kuda chusi what you are anchoring an antaru chaala mandi, what is this, how can you become a host ani. So like that prati okkallamu ఒక సెట్, ఒక స్టీరియోటిపికల్ మెంటాలిటీ ఉంటుంది చాలా మందిలో. అంటే అమ్మాయిలంటే ఇలా ఉండాలి, ఈ రంగులో ఉండాలి, హైట్ లో ఉండాలి, ఈ ఫిగర్ ఉండాలి, లేకపోతే ఇలా రెడీ అయ్యి వెళ్ళాలి అని. నేను ఇంతవరకు ఎప్పుడు ప్రియాంకని, స్వప్నని, సుప్రియని ఇంతగా అందంగా రెడీ అవుతూ బయటకు వెళ్ళడం నేనైతే చూడలేదు. చాలా రేర్ గా చూస్తాను. ఇది కాన్షియస్ గా చేసేదా, లేకపోతే ఇట్స్ ఓకే ఐ డోంట్ కేర్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ నిజంగా ఉందా? యాక్చువల్లీ ఫిల్మ్స్ అనేది ఒక విజువల్ మీడియం. సో విజువలీ ఒక ఎస్థెటిక్ గా ఉండాలి, అందంగా ఉండాలి అని I know that that's a necessity. So when I put on a lot of weight and people say, oh, she's I understand. So just because I put on weight, does it mean that suddenly all of my other talents were negated? It became nothing. But the thing is that for me, Naku personally,
life is more important than films. Hmm. Being healthy, being mentally stable, being balanced, being happy is far more important than films for me. Very honestly, I'm saying. So what I was going through was a journey in life. I had some hormonal issues and things happened. I was, whatever. So naturally, I allowed my body, నేను allow చేశాను. I let it be the way it is. I didn't freak out. Oh, I have to starve now. I have to go to the gym. I have to kill myself. Try to ఇలా ఉండాలి అని నేను చేయలేదు. I was like, no, this is my body. I have to be nice to it. It's more important that 10 years down the line నేను హెల్దీగా ఉండాలి, థిన్గా ఉండాలి కాదు. So something else was happening that was very important. I went with it. ఇప్పుడైతే పోయింది. I lost the weight because it got the hormonal imbalance got adjusted. Ante simple. In 2 years it was gone. అప్పుడు అనుకున్నా అందరూ వేస్ట్ చేశారు టైమ్. They just sat and wasted time gossiping about me while I actually went forward in life. I moved forward. Wonderful. So Super. that's the way to look at it, I think. ప్రియాంక, నేను ఎన్నోసార్లు విన్నాను ప్రియాంక, ఈవెన్ నాగి ఆల్సో, ఇద్దరు అలాగే అసలు ఏది పట్టించుకోరు. మీరు ఏం వేసుకుంటారు, మీరు ఎట్లా ఉంటున్నారు, ఏం ప్రెజెంటబులా కాదా అన్నది అసలు చాలా మంది మళ్ళీ క్వశ్చన్ కూడా అడిగారు. మీరు అసలు పట్టించుకోకుండా ఇట్లా నవ్వేది. not presentable. Most of the time not presentable. So basically, because I feel honestly like we are the last people like running around ఏదో ఒక సపోజ్ బాడీ ఫంక్షన్ అయితే అన్ని చూసుకుని ఏ వీల్ పని చేస్తున్నాయి, ఈ పని చేస్తున్నాయి, ఐ పని చేస్తున్నాయి. సో ఫర్ మీ లైక్ లాస్ట్ మినిట్ వరకు ఐఎమ్ దేర్ అండ్ ఐ జస్ట్ టైం అయిపోతుంది, ఏదో వేసుకెళ్ళి బట్టలు వేసేసుకుంటా. బట్ స్వప్న ఇస్ అ లిటిల్ స్మార్టర్ దెన్ మీ. షీ నోస్ లైక్ షీల్ ప్యాక్ ఎవ్రీథింగ్ అండ్ కొంచెం షీస్ అ లిటిల్ బెటర్ దెన్ మీ. నాగి అయితే ఇంపాసిబుల్, హీస్ లైక్ గాన్ కేస్ అనమాట. సో యా, ఇంకా లాస్ట్ మినిట్ వరకు విల్ బి జస్ట్ రన్నింగ్ అరౌండ్. ఐ ఆల్సో ఫీల్ ఇట్స్ అబౌట్ జస్ట్ అనగదు ప్రియాంక, అన్నిటినీ అద్భుతంగా ప్లానింగ్ చేస్తారు కదా మీరు, ఏ టు జెడ్. నేను ఎన్నోసార్లు చూసాను, బోర్డు మీద రాసుకుంటారు, పేపర్ మీద పెడతారు, పాయింట్ బై పాయింట్, ఇది చేయాలి అది చేయాలని. ఈ పాయింట్ ఒక్కటి ఎందుకు మీ మైండ్ లో ఉండదు? అంటే మనం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తున్నాము, ఒక అవార్డ్ ఫంక్షన్ కి వెళ్తున్నాము, లేకపోతే ఇక్కడ ఇలా వెళ్ళాలి అని అసలు అక్కడ ఆ పాయింట్స్ లో ఎన్ని, ఆ 100 పాయింట్లు ఇది అసలు కనిపించదు. To say more than me, when the film starts na, Priyanka will say, hey, we'll go shopping, Ray, we'll buy off some good 30 pairs of clothes. In making and all, we are looking the most dumbest. We'll wear those nice 30 clothes. We'll never buy those 30 pair of clothes, and we'll wear the most, she'll wear mostly Nagi's clothes. And she'll be like roaming around. So asli idantha enni urukne antaniki bite statement lante. So aa roju shooting ki anni sarigga jarigitene chalu anukuntamu memu. Ippudu battale literally anukuntam, we really plan, okay, we'll just wear off adoka room lo petti, but end of the day, okay, idu vastunadi adu vastunadi, something is coming, okay, this at that time lo it will just go off prema. But I think Mahanati only, we literally kind of managed that time, like intlo ready ayochi, then we were running around, so we managed to look a little decent. మహానటి అప్పుడు కూడా ఇద్దరు ఎట్లా అంటే రెడీ అయితే అయ్యారు కానీ ఏమిటో దడ 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 నడిచేస్తున్నారు, అటు నుంచి ఇటు అంటే. బట్ ఇప్పుడు ప్రతి కాస్ట్యూమ్ కి దానికి ఒక క్వాలిటీ ఉంటుంది కదా, వేసుకున్నప్పుడు దాని ఒక పద్ధతిగా చెయ్యాలి, నడవాలి. చీర కట్టుకున్నప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకున్నట్టు నడిస్తే ఎట్లా అన్నట్టు. బ్రేకింగ్ ద స్టీరియోటైప్. యు ఆస్క్డ్ మీ అబౌట్ బ్రేకింగ్ ద స్టీరియోటైప్. దే ఆల్వేస్ బ్రేక్ ద స్టీరియోటైప్ అన్ని రకాలుగా. సుష్మిత అయితే ఓన్లీ ఇట్లా పెళ్లిళ్ళప్పుడు లేకపోతే ఉన్న ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్, ఫంక్షన్స్, ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూ ఉంది కాబట్టి అలా ఏదో కొంచెం రెడీ అయ్యి వచ్చింది. కానీ లేకపోతే హనీ ఇదివరకు చాలా గ్లామరస్ గా ఉండేది, ప్రొడక్షన్ లో దిగినాక అంతా ఫినిష్. సో యా, Swapna, you're so right. The producer in Tarvata, literally like what Sweetie is saying, Priyanka is saying, I was leaving for a 20-day outdoor shoot to Vizag, Anakapalli and all that. So 2 days mundu, I called my sister and I said, listen, I need to go. I don't have time to like think what to wear. So nuvve o paljatlu battle konesisi, which is easy for me to launder anywhere and put it and check. I swear this is exactly the same situation for all of us. So she literally went to Anoki, Fab India, E-Type, which are easy to like wash anywhere and put in. So she got me a set of clothes. That's what exactly I used there. Last and final question. We choose to challenge on a theme ki relevant ga. What else you are planning to do in life?
ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ ని టేకప్ చేద్దాం అనుకుంటున్నారు జీవితంలో విత్ రిగార్డ్స్ యువర్ పర్సనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనల్? So choose to challenge. I feel up until now I've really not done anything challenging. ఇప్పుడు దాకా చేసేది it's a very regular. All of us have chosen a profession, done it, probably found other venues to complement the existing profession. I haven't found myself doing something just so challenging for myself. So my challenge is yet to come. I'm yet to pursue something that I feel I've challenged myself out of my comfort zone or out of everything that I have. Nithya? I think I'm constantly on a daily basis, I'm challenging, so many things. Just being myself, just to be myself means I'm challenging so many people and so many ideologies and belief systems. So that will continue. I think, but more than anything, I'm not someone who's innately interested in challenging anything. I don't like anything that's as strenuous as challenging. Okay. It's challenging or even revolting or rebelling is too much work for me, so I don't do it. Priyanka? So if I have to challenge something or something like that, that's something I realized very recently is being healthy is something I always overlook, especially when we work, we eat, drink, whatever. But I feel like just taking care of yourself, especially your health, is the most important thing. This whole bandi doesn't move forward is something that I just realized very lately, and I'm just thinking that okay, this is something that I need to do it for myself and for my son. So this is maybe the challenge that I'm going to do. I walk my road. If there's a mountain and I have to go that side, I'll climb it if I feel like it. If I don't, I'll take the road by the side. If there's a pond, I'll sit by. I'll throw some stones, dip my feet in, take a swim. The regular Reddy. I'll just walk, run at my pace. Prema, are you feeling like what bunch of people have I chosen to talk to? Motivate. Just about to say that. I am feeling that I chose the right bunch of people because ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మైండ్ సెట్ క్రేజీ ఉంది, అసలు ఖతర్నాక్ ఉంది. Okay, Swapna? So I've challenged myself enough for this year. So now my biggest challenge is now how I balance my little life as a mother. So that's the most important challenge right now. So I need to make the best of time and energy and everything for her. I want to add one thing. I was telling Swapna the other day, I said I was enjoying it so much having women producers because I'm buying vegetables somewhere, okay? Buying things for my house. Swapna's handling something for the baby. Priyanka's doing grocery shopping. No way, I have to get my storeroom clean. అంటే లిటరలీ ఒక్కసారి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను చేసే పనులు మా ప్రొడ్యూసర్ కూడా చేస్తున్నారు. సుప్రియా? లేదు, వన్ థింగ్ ఐ డూ ఫీల్ దట్ ఒక టైం వచ్చేసరికి 20 years of challenging yourself, proving yourself, trying to run, fall, all this, no, it kind of comes together. It starts coming together. When I see people who are kind of struggling, and I tell them no, when I sit down and they just come and I'm actually very present. Now I'm very curious to hear other people's stories. So when I'm hearing their stories, I just tell them, just chill, yeah, it's okay, it's going to be okay, everything's going to be okay. And that I feel, if I can give more of that, because yanta challenge tolu tokka anindi nene ekku kalo, actually all of you have become much lighter spaced. మీ అందరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం, మీ అందరి ఫ్యూచర్ సినిమాల కోసం, అన్నిటి కోసం బిగ్ బ్లాస్ట్ అన్నమాట. అందరూ సూపర్ రాక్ చేయాలి. మోర్ అండ్ మోర్ గుడ్ మీనింగ్ఫుల్ ఫిలిమ్స్ షుడ్ కమ్ ఫ్రమ్ యూ ఆల్. అఫ్ కోర్స్ అందరి దగ్గర ఆబ్వియస్ గా వస్తాయి, సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే వచ్చేస్తాయి. Thank you so much for joining. Happy Women's Day. Thank you.